Okay, good morning. Let us do one thing first. You just close your eyes, everyone. Close your eyes. Imagine yourself waking in the morning, in the early morning. Okay? Just close your eyes. Close your eyes and just imagine. Just now you have woken up from your bed. It's early morning. Okay? So you are looking yourself. You are looking at your own body. Very fine. Suddenly, take away the picture. Again, you woke up in the morning without your hands. You don't have both of your hands. Just imagine, you don't have both of your hands. Did you? Okay. Done. Again, no. You just keep going. Now again, imagine. Take away the picture and again imagine. Again, you woke up in the morning. Now you don't have both hands and legs. How do you feel? Just your same picture, your face only, your body only, but without hands and without legs. When you woke up in the morning, you don't have legs, you don't have hands. Amputees, we call it. How do you feel? Just open your eyes. Did you imagine yourself in that manner? How do you feel actually? Very bad, right? Very bad. So if we have everything, hands, legs, eyes, nose, everything we have to feel and to do work and everything, to walk and all. If somebody don't have, hands and legs, how does he feel? Very bad, right? So this is the story about such a person. Okay? So ఈ lesson actually attitude is altitude అనమాట. So attitude అంటే మన యొక్క మైండ్ సెట్ అనమాట. హౌ యూ బిల్డ్ యువర్ మైండ్ సెట్. మన మైండ్ సెట్ ఎలా బిల్డ్ చేసుకుంటాం. మనకు అన్నీ ఉండి అంటే అన్ని రిసోర్సెస్ ఉండి మైండ్ సెట్ కరెక్ట్ లేదనుకోండి, వీ కెనాట్ మూవ్ ఫార్వర్డ్, ముందుకు వెళ్ళాలి. మీకు చాలా డిఫెక్ట్స్ ఉండి మీకు ప్రతి ఒక్కరికి కొన్ని పాజిటివ్స్ కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. కొన్ని దేవుడు ఇచ్చినవి ఉంటాయి, ఏమైనా ఉంటాయి. ఒకరికి టాకింగ్ పవర్ ఇస్తాడు, ఒకరికి పాజిటివ్ పరిగెట్టడం ఇస్తాడు, ఒకరికి బాగా ఆలోచించే శక్తి ఇస్తాడు, ఇంకొకరికి బాగా గుర్తుపెట్టుకునే శక్తి ఇస్తాడు దేవుడు. మనం ఏం చేస్తామంటే చాలా వరకు అంటే 90% మనుషులు ఎలా చేస్తారంటే మనకి ఏది లేదో దానికోసం వెతుకుతాం అనమాట. ఎలా బేసిక్గా యూజువల్గా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తాం, అంతేనా? సో మనకు ఉన్నదాన్ని మనం మర్చిపోయి మనకు లేనిది వేరే వాడికి ఉన్నప్పుడు వేరే వాడికి అది ఉంది నాకు లేదని మనం ఆలోచించి మనకు ఉన్నది మనం మర్చిపోతాం. రైట్ ఆర్ రాంగ్? సో దిస్ ఈజ్ ఎ లెసన్ అబౌట్ సచ్ థింగ్. సో ఇతనికి ఈ పర్టికులర్ క్యారెక్టర్కి ఈ స్టోరీలో ఈ క్యారెక్టర్ అంటే రియల్ స్టోరీ ఇది. ఈ స్టోరీలో ఉండే క్యారెక్టర్కి కాళ్ళు చేతులు లేవు. తను కూడా యాక్చువల్గా చాలా ఏమంటారు ఇంట్రోవర్ట్గా ఫీల్ అవుతున్నాడు. అంటే చాలా కాంప్లెక్స్గా ఫీల్ అవుతుంది మైండ్లో. అందరికీ కాళ్ళు చేతులునే నాకు లేవు. మైండ్ సెట్ అలాగే ఉంటుంది. అందరికీ కాళ్ళు చేతులునే నాకే లేవు. సో నేను చాలా ఫిజికల్లీ హ్యాండిక్యాప్. ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటే కాళ్ళు పోలియో అంటూ అలాంటిది కాదు, పూర్తిగా లేవు. అలా లేనప్పుడు అతను పాజిటివ్ ఆలోచించే అవకాశం లేదనమాట. అంటే చదువు మీద శ్రద్ధ పెట్టేవరకు పెట్టలేము. ఎందుకు? నీ మైండ్లో ఒకటే ఉంది, ఏంటది? నాకు కాళ్ళు చేతులు లేవు, నేను అందరిలాగా కాదు, నేను పనికిరాను అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ స్టార్టింగ్లో ఇతనికి కూడా అలాగే వచ్చింది. అప్పుడు అతను ఒక బుక్ చదువుతాడు, ఒక ఆర్టికల్ చదువుతాడు. ఆ ఆర్టికల్ చదివినప్పుడు ఒక 13 years వ్యక్తి ఎవరో సంథింగ్ అనమాట లైక్ ఆ వ్యక్తి గురించి చదివితే అతనికి కూడా సేమ్ అలాగే అనమాట. ఇతనిలాగే కాళ్ళు చేతులు ఉండవు. అతను చాలా అచీవ్ చేస్తాడు. సర్ఫింగ్ అని రైట్, వాటర్లో నాట్ స్విమ్మింగ్, చిన్న ప్లేట్ లాగా ఉంటుంది, దానిపైన నిల్చొని వేవ్స్కి అనుకూలంగా వెళ్తుంటారు అనమాట. సో అలాంటివన్నీ చేశారని చెప్పేసి అక్కడ ఆర్టికల్ చదువుతాడు. సో అప్పుడు వీడికి ఒక ఐడియా వస్తుంది. సో దేవుడు పుట్టించిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక పర్పస్ ఇస్తారని వీడికి అనిపిస్తుంది అనమాట. సో నా పర్పస్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పోర్ట్స్ పర్సన్ ఉన్నాడు అనుకో, వాడేమో ఆ స్పోర్ట్ ఆడడం కోసమే వాడు పుట్టాడు అని వాడు ఎర్లీగా తెలుసుకొని ఆ స్పోర్ట్ కోసం వెళ్తాడు. ఇంకోడేమో ఒక బాగా సైన్స్ పైన దేనిపైన ఇంట్రెస్ట్ ఉందనుకో, సైన్స్ పైన ఎక్స్పెరిమెంట్స్ చేసి సమాజానికి ఉపయోగపడేటట్టు ఎక్స్పెరిమెంట్స్ అనేది చేస్తుంటాడు. సో ఇంకోటి డ్యాన్స్ అనుకో, వాడు ఎవడో గొప్ప డ్యాన్స్ కావాలనుకోడు, మైకేల్ జాక్సన్ లాంటి వాడు, వాడి ఫీల్డ్ వాడు తెలుసుకొని వాడు సూపర్ డ్యాన్సర్ అయ్యాడు. సో అలా ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది. వాళ్ళందరూ ఫర్ ఎగ్జాంపుల్ మైకేల్ జాక్సన్ వచ్చి సచిన్ బాగా క్రికెట్ ఆడుతున్నాడు, సచిన్ లాగా నేను క్రికెట్ ఆడలేకపోతున్నాను అని చెప్పి అలా వాడిలో వాడే కుమిలిపోయి ఉన్నాడు అనుకో, వాడు డ్యాన్స్ రావలేడు, క్రికెట్ రావలేడు.
అంతే కదా. సో వాడు ఏంటంటే వాడు తెలుసుకోవాలి. సో ఇన్ ద సేమ్ వే ఇందులో ఉండే క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ ఇనీషియల్గా అలాగే థింక్ చేసింది. అంటే ఎలా, నేను దేనికి పనికిరాదు, నా కాళ్ళు చేతులు అందరిలాగా లేవు, సో మనకేం లేవో అవే కనిపిస్తాయి, అండ్ అతనికి ఏం లేవో అవే కనిపిస్తాయి. కానీ తర్వాత ఆర్టికల్స్ చదవగానే అతను కనిపించింది అనమాట. పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక రీజన్ ఉంటే, నేను పుట్టడానికి ఏదో రీజన్ ఉంది కదా, సో నేను పుట్టడానికి ఏది రీజన్ అయి ఉంటుంది అని చెప్పి దానికోసం వెతకడం స్టార్ట్ చేశాడు అనమాట. సో అప్పుడు ఏమనిపిస్తుందంటే, ప్రతి మనిషికి అన్ని అవయవాలు కరెక్ట్గా ఉన్నాయి, నాకు లేవు. అందరికీ అన్నీ కరెక్ట్గా ఉండి నాకు లేవు అంటే అర్థం ఏంటి? నాకు లేకపోయినా నేను ఏదో చేసి ప్రపంచానికి చూపిస్తే అన్నీ ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు, లేనివాడే అలా చేయగలిగితే ఉన్నవాళ్ళు మనం ఎందుకు చేయలేము అంటే, ఉన్న వాళ్ళందరికీ ఈ లేనివాడు ఏదో చేసి చూపించి అదొక మోటివేషన్గా నిలవచ్చు. అందుకు దేవుడు నాకు ఈ భూమి మీద పంపించాడు అని చెప్పుకొని తనలో తను అనుకొని తనకు యాంబిషన్ క్రియేట్ చేసుకొని మోటివేషన్ స్పీకర్గా. నెక్స్ట్, కాళ్ళు చేతులు లేవు కానీ మైండ్ పనిచేస్తుంది కదా, హార్ట్ పనిచేస్తుంది కదా. హార్ట్తోని మనుషులందరినీ సమానంగా చూడొచ్చు, అందరినీ గౌరవించవచ్చు, అందరినీ ప్రేమించవచ్చు. మైండ్తోని ఆలోచించవచ్చు, మైండ్తో చేసే వర్క్స్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇతనేమో నాకు కాళ్ళు చేతులు లేవు, నేను ఎంబీఏ చేయలేను అనలేడు కదా. అది కాళ్ళు చేతులు లేకుండా అతను ఎంబీఏ చేయొచ్చు, చదవచ్చు. నోరు ఉంది, మైండ్ ఉంది, చెవులు ఉన్నాయి. చెవులతో చెప్పిన క్లాస్ వెళ్ళవచ్చు, నోట్తో రిప్లై అవ్వచ్చు, తనకు తెలిసింది చెప్పవచ్చు, మైండ్తో ఆలోచించవచ్చు. సో అతను బిజినెస్ అనలిస్ట్ అవుతుంది, ఫైనాన్షియల్ అడ్వైజర్. అంటే డిగ్రీ చదివి తర్వాత ఫైనాన్షియల్ దీని మీద పిహెచ్డీ ఏదో సంథింగ్ చేసి ఫైనాన్స్ అడ్వైజర్ అవుతాడు. ఫైనాన్స్ అడ్వైజర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక కంపెనీ పెట్టావనుకో, నీ కంపెనీని ఎలా గ్రో చేయాలి, నీ దగ్గర 100 రూపాయలు ఉందనుకో, దాన్ని 100 నుంచి 1000 ఎలా చేయడానికి దానికి ఎలాంటి మార్గాలు ఉంటాయి, నీ దగ్గర 100తో ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, దాన్ని ఎలా డెవలప్ చేయొచ్చు. సో ఇలాంటిది స్టడీ చేసి దాని మీద జాబ్ చేసేవాడు. ఒకటి. రెండు, మొత్తం ప్రపంచంలో 24 దేశాలు తిరిగి తన గురించి తను చెప్తూ డిమోటివేట్ అయిన ప్రజలందరికీ సుమారు 1,10,000 మందికి, అంటే ఈ కథ ఈ పుస్తకాలకు ఎక్కినప్పుడు, అప్పటికి ఎప్పుడో ఎక్కింది, ఇప్పుడు కాదు కదా, 5-6 years బ్యాక్ ఎప్పుడు ఎక్కింది, అప్పటికి 1,10,000 మందికి మోటివేట్ చేసేది 24 కంట్రీస్లో. సో అంటే ఇతను బుక్ చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో దేనికి పనికిరాను అనుకునే అతను ఒకసారి ఏమైంది, అతని వల్ల కొన్ని లక్షల మంది వాళ్ళ యాటిట్యూడ్ మార్చుకుంటారు. సో అంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ మారిపోతుంది. సో దట్ ఈస్ యాటిట్యూడ్. సో నువ్వు ఎలా థింక్ చేస్తావు అనేది యాటిట్యూడ్. నీ యాటిట్యూడ్ కరెక్ట్గా ఉంటే, నీ ఆలోచన కరెక్ట్గా ఉంటే, ఇట్ విల్ బి అట్ ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అనేది హైట్. సో నువ్వు ఎలా ఆలోచిస్తావు అనేది అది నీ హైట్. నిన్ను హైట్ ఏం తీసుకెళ్తుందంటే నువ్వు ఎలా ఆలోచిస్తావు. అంతేగాని నీకు ఇప్పుడు ఎంత డబ్బులు ఉన్నాయి, నీ వెనక ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పొలిటీషియన్స్ నీకు తెలుసు, ఎంతమంది ఎన్ని ఎకరాల పొలం నీకు ఉంది, ఇలాంటివి ఉండవు అనమాట. సో ఓన్లీ ఒక మనిషి యాటిట్యూడ్కి వెళ్ళాలంటే ఒకటే రీజన్ ఏంటి, హిస్ వే ఆఫ్ థింకింగ్. అంటే ఏంటి, యాటిట్యూడ్. ఓకే. సో అంతే. నేను ఆల్మోస్ట్ మీకు లెసన్ అంతా 5 minutesలో చెప్పాను. దీన్ని మనం విల్ గో త్రూ లెసన్. ఓకే. సో విల్ స్టార్ట్ విత్, షల్ ఐ కంటిన్యూ, కంటిన్యూస్గా యూ రీడ్ para by para. Shall I continue? So you just go through the book. Okay. Attitude is altitude. Okay. Imagine having no arms to stretch in the morning to help you scratch that itch to allow you to wrap up arms around your loved ones. Imagine having no legs to kick people down the streets, to walk or run, to bicycle or skateboard or get you from point A to point B. Just imagine you woke up in the morning. That's what I said. When you woke up in the morning, you don't have, you have hands, మనం బేసిక్ ఏం చేస్తాం, we stretch. This is stretching. We yawn. అంటే ఆవులు తీసుకొని ఇలా స్ట్రెచ్ చేస్తాం కదా. స్ట్రెచ్ చేసిన తర్వాత ఎక్కడ దొంగ పెడితే ఇలా గోకుంటాం. సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీరు ఉదయం లేవగానే మీరు 2 చేతులు లేవు స్ట్రెచ్ చేయడానికి, ఎక్కడ ఇచ్చింగ్ పెడితే గోపుకోవడానికి అవ్వట్లేదు. జస్ట్ ఊహించుకోండి. ప్లస్ అదే టైంలో మీకు కాలు కూడా లేవు అనుకోండి, కాలు లేవు, స్కేట్ బోర్డ్ మీద వెళ్ళలేరు, స్కేట్ బోర్డ్ రైట్, స్కేటింగ్ వెళ్ళలేరు, సైక్లింగ్ చేయలేరు, ఏమీ చేయలేరు, నడవలేరు. సో అప్పుడు పరిస్థితి ఏంటి అని ఊహించుకోకండి మనకి. నెక్స్ట్ అనదర్ థింగ్, ఇమాజిన్ హ్యావింగ్ నో లైక్స్ టు కీప్ పీపుల్స్ అంటే రోడ్డు మీద చిన్న కావాలంటే ఇలా కనుక్కొని వెళ్తుంటాం సరదాగా మనం. సో అలాంటి పీపుల్స్ నువ్వు తగ్గే అవకాశం లేదు, ఎందుకంటే నీకు కాలు లేవు అనుకో. సో అప్పుడు నీ పరిస్థితి ఏంటి అన్నాడు. నెక్స్ట్, దెన్ ఇమాజిన్ బోత్ అట్ వన్స్.
ఫస్ట్ చేతులు లేవని ఊహించుకోండి, నెక్స్ట్ కాళ్ళు లేవని ఊహించుకోండి. ఇప్పుడు రెండు ఒకేసారి లేవని ఊహించుకోండి. హౌ డిసాస్ట్రస్ ఇట్ ఈస్. వాట్ ఈస్ విచ్ ఈస్ వాట్ నిక్ విజ్కిక్ హ్యాస్ ఫేస్ హిస్ హోల్ లైఫ్. అంటే చేతులు లేవని ఊహించుకుంటే కాళ్ళు లేవని సపరేట్గా ఊహించుకుంటే ఒకలా ఉంది, రెండు ఊహించుకుంటే ఎంత డిసాస్టర్స్ ఉందో అదే అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు ఎవరు, నిక్ విజ్కిక్ ఫర్ హిస్ హోల్ లైఫ్. అంటే పుట్టినప్పటి నుంచి అలా ఉన్నాడు అనమాట. ఓకే, హ్యావ్ యూ హర్డ్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్? ఇలాంటిది ఎప్పుడైనా విన్నారా? ఇలాంటి అంటే కాళ్ళు చేతులు లేని వ్యక్తి గురించి ఎప్పుడైనా విన్నారా? విన్నెవర్. Nick Vujicic was born with no arms and legs, but he doesn't let the details stop him. సో నువ్వు ఎందుకు చేయలేకపోయావు, నా కాళ్ళు లేవు, నాకు ఎందుకు చేయలేకపోవు, నా చేతులు లేవు, అలాంటి ఎక్స్క్యూజెస్ అతను చెప్పలేదు. డిడ్ంట్ సే ఎక్స్క్యూజెస్. ఓకే, అతను అలాంటివి ఏమీ చెప్పలేదు అనమాట. అంటే అతనికి ఉన్న డిఫెక్ట్స్ అతని గ్రోత్కి ఎలాంటి అడ్డు రాలేదు. ఓకే, నెక్స్ట్. The brave 26-year-old who is mainly a torso plays football and golf, swims and surfs despite having no limbs. Limbs means arms and legs. We can consider limbs and okay. Okay, torso. So what is the meaning of torso? Which don't have, who don't have hands and legs. Hands, legs on the only body part, main trunk anamata. For example, for a tree, if you cut all the branches, there will be only trunk middle. For tree we will say trunk, for human being we will say torso. Okay, so this person is, when this story was told, was put into in this book, and ఈ బుక్ లో మనకి స్టోరీ తీసుకొచ్చినప్పటికీ ఆ వ్యక్తికి ఎన్ని సంవత్సరాలు, అప్పుడు మేబీ 26 సంవత్సరాలు. అతను ఎక్స్క్యూజెస్ ఏం చెప్పలేదు, కాలు చేతులు లేవాడు. హీ కెన్ స్విమ్, అతను ఈత కొట్టేయగలడు కాలు చేతులు లేకపోయినా. హీ కెన్ ప్లే గోల్ఫ్, గోల్ఫ్ ఆడగలడు. నేను నాకే రాదు గోల్ఫ్, మీకు వచ్చా గోల్ఫ్? అని ఆడేస్తాడంట. సర్ఫింగ్ అస్సలు రాదు, భయం. ఇంకా అక్కడికి వెళ్ళి సముద్రం దగ్గరికి వెళ్ళాలంటే మామూలు లోపలికి వెళ్ళాలంటే మనకు భయం. అలాంటి స్కేటింగ్ బోర్డ్ అని పెట్టుకొని దాని మీద ఆ వేవ్స్తో ఆడుతాడు. దాంట్లో రికార్డు కూడా ఉంటుంది, తర్వాత మనం చూస్తాం అది. డిస్పైట్ హ్యావింగ్ నో లెన్స్, కాలు చేతులు లేకపోయినా ఇవన్నీ సాధించగలిగాడు అనమాట. నిక్ హ్యాస్ ఎ స్మాల్ ఫుట్ ఆన్ హిస్ లెఫ్ట్ హిప్ విచ్ హెల్ప్స్ హిమ్ బ్యాలెన్స్ అండ్ ఎనేబుల్స్ హిమ్ టు కిక్. సో యాక్చువల్లీ దేవుడు అతను కాలు చేతులు ఇవ్వలేదు, కానీ ఒక చిన్న అడ్వాంటేజ్ ఇచ్చాడు. సో యాక్చువల్లీ ఇక్కడ వరకు ఉంటుంది కదా, అంటే ఇక్కడ వరకు ఉంటుంది కదా, ఇక్కడ ఈ ట్రంక్కి, ఐ మీన్ ఈ టార్సో ఈ ప్లేస్కి, బాడీకి రైట్ సైడ్ ఒక చిన్న కాలు, చిన్న పాదం లాంటి ఇచ్చాడు కదా, చిన్న ఫుట్, చాలా చిన్నది ఫుట్. ఓకే, దానికి మనకున్నట్టే కాలుకున్నట్టే వేళ్ళు ఉంటాయి, వాటి కాల్ యాజ్ ద టోస్. 5 టోస్ ఉంటాయి కదా, టోస్ ఉంటాయి. సో దానివల్ల తనకి చాలా యూజ్, తనని బ్యాలెన్స్ చేసుకోవడానికి పనికొస్తుంది అనమాట. ఇలాగ బ్యాలెన్స్ పడిపోకుండా, అటు ఇటు ముందుకి వెనక్కి పడిపోకుండా బ్యాలెన్స్. అట్ ద సేమ్ టైం దాంతో కావాలంటే రాసుకోవచ్చు, నోట్తో రాయొచ్చు, దాంట్లో వేలు మధ్యలో పెట్టుకుని కాలుతో రాయొచ్చు. అలాంటి వాళ్ళు మనం చాలామంది చూసాం. అంటే 2 చేతులు లేని వాళ్ళు చాలామంది రైటింగ్ నేర్చుకుంటారు, దేంతో కాళ్ళు వేలు మధ్యలో పెట్టుకుని ప్రాక్టీస్ చేసుకుంటారు, కాళ్ళు వేలుతో. సో ఇది 2 లేవు కదా, సో ఆ చిన్న ఫుట్టుకున్న టోస్ మధ్యలో పెట్టి రాయొచ్చు. అట్ ద సేమ్ టైం గోల్ఫ్ ఉందనుకోండి, గోల్ఫ్ వెళ్ళబట్టి మెడల్ని యూజ్ చేసుకుంటారు అనమాట. ఈ మెడలో మధ్యలో స్టిక్ పెట్టి ఇలా కొడతారు. గోల్ఫ్ తెలుసు కదా మీకు, ఒక చిన్న కాప్ లాంటి పెట్టి ఇలా ఇలా ఆడతారు. ఓకే, సమ్ హోల్ ఉంటుంది, అక్కడ దూరంలో హోల్ ఉంటుంది. 3 షాట్స్లో అందులో వేయాలి, చాలా దూరం ఉంటుంది. ఫస్ట్ షాట్ పడుతుంది, దగ్గరికి వెళ్ళదు. సెకండ్ షాట్ ఇంకొంచెం, థర్డ్ షాట్లో అందులో పడిపోతుంది. గేమ్ ఆడే అందరిలో ఎవరికి పడలేదు అనుకో, ఎవరి దగ్గరికి వెళ్ళిందో వాళ్ళు విన్ అనమాట. ఆ రౌండ్స్ ఉంటుంది దాంట్లో. సో ఆ గేమ్ కూడా ఇక్కడ ఆడుతుంది అనమాట, యూజింగ్ దిస్ నెక్ పార్ట్. He uses his foot, one foot to type, write with a pen and pick things up between his toes. తెలుసు కదా, టోస్ అంటే ఇది పాదాలతో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క వేని కనుక్కునేదాన్ని టో అంటాం మనం. ఆ టోస్ని యూజ్ చేసి బ్యాలెన్స్తో ఉంటాడు ఫస్ట్. నెక్స్ట్ యూజ్ టు రైట్ అండ్ యూజ్ టు వాట్ ఇస్ ట్రాన్స్, ఐ మీన్ గివ్ ఆబ్జెక్ట్స్ టు అదర్స్ లైక్ దట్. దాన్ని యూజ్ చేసుకుంటాడు, ఒక చేతిని ఎలా యూజ్ చేసుకుంటాం అలాగా. అండ్ హీ ఆల్సో వాట్ ఇస్ టైపింగ్ కూడా చేస్తాడు ల్యాప్టాప్లో. నెక్స్ట్, I call it my chicken drumstick, joked Nick, who was born in Melbourne, Australia, but now lives in Los Angeles. I would be lost without it. సో తను చెప్తాడు అనమాట, తనకి ఆ
ఆ దేవుడు ఇచ్చిన ఆ చిన్న ఫుడ్, ఎక్స్ట్రా ఫుడ్ తనకి ఎంత యూస్ఫుల్లో, అది లేకపోతే అతను ఎంత లాస్ అయ్యేవాడో. ఇతను చేసే చాలా పనులు కూడాను ఆ చిన్న దాంతోనే చేస్తాడు, ఆ కాలుతోనే, ఆ చిన్న పాదంతోనే. ఓకే, దాన్ని అతను ఏం కాల్ చేస్తాడు, ఎలా జోక్ చేస్తాడంటే, ఇట్స్ మై చికెన్ డ్రమ్ స్టిక్. వాట్ ఇస్ డ్రమ్ స్టిక్? ములంకాడ. సో చికెన్ డ్రమ్ స్టిక్ అంటే మామూలు ములంకాడ అంటే ఇట్స్ వెరీ వాట్స్ పేల్ అంటే చాలా పలచగా అంటే ఈజీగా వెళ్ళిపోతుంది. కానీ ఈజ్ కాలింగ్ చికెన్ డ్రమ్ స్టిక్ అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. సో నా చికెన్ డ్రమ్ స్టిక్ ఇది అని చెప్పి జోక్ చేస్తుంటాడు అనమాట. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు మీ. ఇంకా ఏం చెప్తాడు, ఐ వుడ్ బి లాస్ట్ వితౌట్ ఇట్. అది లేకపోతే నేను జీవితంలో ఓడిపోయేవాడిని అని చెప్తున్నాడు. అది నాకు చాలా యూజ్ అయిందండి. వేర్ ఈజ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, మెల్బోర్న్. ఓకే, వాట్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియా? మెల్బోర్న్, క్యాన్బెరా. What sports aren't Nick's only thing? He also plays golf with a club tucked under his chin and is a huge fan of the English Premier League. So he was not just play golf. Golf ఒకటే కాదు, అతను ఫుట్బాల్ అంటే కూడా ఇష్టం, ఆడతాడు కూడా యూజింగ్ దట్ స్మాల్ ఫుట్. ఓకే, ఇంకేం చెప్పారు, he also plays golf with a okay, what sports aren't Nick's only thing అంటే చెప్పాం కదా, వీళ్ళు స్విమ్మింగ్, సర్ఫింగ్, ఇవన్నీ వాటర్ స్పోర్ట్స్. సో వాటర్ స్పోర్ట్సే కాకుండా బైక్ స్పోర్ట్స్ కూడా ఆడతాడు. వీ ఆల్రెడీ టోల్డ్ అబౌట్ గోల్ఫ్ ఆడతాడు. అట్ ద సేమ్ టైమ్ నో he didn't say about football. Okay, golf. He plays golf with, I mean, using his chin. టక్కడ్ అంటే మధ్యలో పెట్టడం అనమాట. టు టక్ అంటే మధ్యలో పెట్టడం. సో ఈ నెక్కి దీనికి మధ్యలో he will tuck it, that bat, that stick, and he will play golf. He's a huge fan of English Premier League. So everything, there are Premier Leagues like for Kabaddi, KPL or something. What is that? KPL. Kabaddi Premier League. Pro Kabaddi. Pro Kabaddi League. PKL. Okay, PKL. Some football means what is that? I don't know. We all are not fans of football. Cricket means IPL. Like that. There will be for golf also, there will be some clubs and all the clubs will be playing there. One side ఉండదు అంత గోల్ఫ్, మన సైడ్ మన దేశంలో ఆడదు, ఆడతారు కొంచెం తక్కువ. సో అక్కడ మనకి ఐపీఎల్ ఎలాగో అక్కడ గోల్ఫ్కి ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఈపీఎల్ ఆడతారు అనమాట. సో దానికి అతను హ్యూజ్ ఫ్యాన్, అంటే మన ఐపీఎల్కి ఎలా ఫ్యాన్స్ అలాగనమాట. హిస్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు ది స్పెషల్ స్కూల్. A decision he said was very hard for him, but which may have been the best decision they could have made for him. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్ ఏం చెప్తుందంటే, బేసిక్గా మీరు ఎప్పుడు చూస్తుంటారు, డిసేబుల్డ్ పీపుల్ అందరికీ సపరేట్ స్కూల్స్ ఉంటాయి, ఐస్ లేని వాళ్ళందరికీ సపరేట్ స్కూల్స్ ఉంటాయి. వాళ్ళకి బ్రెయిలీ లిప్ అని సంథింగ్ ఉంటుంది కదా. సో మనం చెప్పే లెసన్స్, ఐ మీన్ రాసేది వాళ్ళకి అర్థం కాదు, దే కెనాట్ రైట్, దే విల్ బి టాట్ సపరేట్లీ. వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ సపరేట్ ఉంటుంది. అలాగే ఇలాగ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్, డిసేబుల్డ్ అనుకుంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి సపరేట్ స్కూల్స్ ఉంటాయి. ఎందుకు అనుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకే మీరు సరదా కామెంట్ చేసుకుంటారు. ఒక మనిషికి అన్ని పర్ఫెక్ట్ ఉంటేనే ఆ పేరు పెట్టి ఈ పేరు పెట్టి కామెంట్ చేస్తుంటారు. బుల్లింగ్ అంటే చిన్న బుల్లింగ్. ఓకే, మీ అందరూ ఒకరు ప్రతి ఒక్కరికి ఒక పేరు పెడతారు కదా, అంటే పేరెంట్స్ పెట్టిన పేరు సరిపోతే మీరు ఫ్రెండ్షిప్కి నిదర్శనం ఒక పేరు అనమాట. స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు ఒక జ్ఞాపకం లాగా, అంతేనా, లైక్ మెమరీ. మీరు ఇంజనీరింగ్ లేకపోతే ముసలైన తర్వాత ఒకరే నాకు స్కూల్లో ఎలా పిలిచేవాళ్ళరా ఎలాగని ఏ పేరు టెల్ ఆఫ్టర్వర్డ్స్ కాల్ ఇప్పుడు బ్రేక్ వేస్తుంది కదా అప్పుడు చెప్పుకుంటున్నాను. సో మీకు అన్నీ ఉంటే మీరు అలా కామెంట్ చేసుకుంటారు. అందులో మీరు చెడ్డోళ్ళు ఎవరు లేరు, అంత వరస్ట్ పర్సన్ ఎవరు లేరు ఇక్కడ. కానీ కొన్ని స్కూల్స్లో మనకి ఎక్కువ మంది లేరు కాబట్టి అంత వరస్ట్ ఎవరు లేరు. కొన్ని స్కూల్స్లో 30 మంది, 40 మంది, 50 మంది, 100 మంది ఉంటారు. అంత ఎక్కువ మంది ఉండి చాలా ఎక్కువ ప్లేసెస్ నుంచి వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఎలా ఉంటుంది తెలుసా, అట్లీస్ట్ ఒక 10 మంది అందులో చాలా వరస్ట్గా ఉంటుంది వాళ్ళకి ఆ బిహేవియర్. యూ కెన్ సీ ఇన్ సిటీ గవర్నమెంట్ స్కూల్స్ లైక్ దట్. వీ షుడ్ నాట్ మ్యాచ్ నేమ్స్, ఇట్స్ రికార్డింగ్, హూ నోస్. ఎవరో మళ్ళీ పగబెట్టి వచ్చే కదా, ఎందుకు యూ షుడ్ నాట్ సే నేమ్స్ ఉంటారు చాలామంది. అయితే అది చాలా తక్కువ. అంటే మీరు చెప్పిన అసలు ఏం లేదని చెప్పాను, మీరు చిన్న చిన్న కామెంట్స్. మన సైడు కొంతమంది ఉండి వరస్ట్ బిహేవ్ చేస్తామని చెప్పాను కదా,
వాళ్ళు కూడా చాలా తక్కువ. ఎవరితో పోల్చుకుంటే తెలుసా? ఫారిన్ కంట్రీస్తో, ఎస్పెషల్లీ అమెరికా, ఆస్ట్రేలియా కంట్రీస్తో పోల్చుకుంటే. అక్కడ స్కూల్స్లో బుల్లింగ్ ఉంటుంది. బుల్లింగ్ అంటే ఏడిపించడం ఉంటుంది. స్కూల్ లెవెల్లో చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకు తెలుసా? మనకి ఇప్పుడు మీకు యూజువల్గా మనం 10th క్లాస్కి వచ్చినప్పటికీ మన సైడ్ ఎడ్యుకేషన్ సిస్టంలో స్కూల్ అయ్యేసరికి పిల్లలకు ఉండే నాలెడ్జ్ ఒక లెవెల్లో ఉంటుంది, చాలా తక్కువ. అక్కడ వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఒక పెద్దవాళ్ళకి ఎలా చెప్తారో అలాంటివన్నీ తెలిసిపోతుంది అనమాట. ప్రతి పనికి వాళ్ళ నాలెడ్జ్ అంతా ఉంటుంది వాళ్ళకి వెస్టర్న్ కంట్రీస్లో. యాక్చువల్లీ ఇప్పుడు అదే జరుగుతుంది ఇండియాలో. రీసెంట్గా ఒక 4-5 years నుంచి ఇండియా ఈజ్ అడాప్టింగ్ దట్ అదే కాన్సెప్ట్. ఆ దరిద్రమైన కాన్సెప్ట్ మనము నేర్చుకోవాలి. చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి అన్ని నేర్పించేసుకుంటాం, పనికి వాళ్ళు అన్ని. సో దానివల్ల ఏంటంటే వాడికి అన్ని యాక్చువల్ అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ఉందనుకో, అందరికీ డబ్బు ఉండకపోవచ్చు, వచ్చిన పిల్లలకి వాడు ఏదో చదువుకోవడానికి వస్తున్నాయి కదా, అందరికీ డబ్బు ఉండకపోవచ్చు, లేదా అందరికీ స్టాటస్ ఉండకపోవచ్చు, అందరికీ మెయింటెనెన్స్ ఉండకపోవచ్చు, ఒక్కొక్కడు ఒకలా వస్తారు కదా. సో అందులో కొన్ని స్కూల్స్లో కొంచెం రిచ్ పీపుల్ స్టూడెంట్స్ ఉంటారంట, వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళకి బ్యాచ్లా మెయింటైన్ చేసి కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు, సరిగ్గా హెయిర్ క్రాఫ్ట్ చేసుకున్న వాళ్ళకి, లేదా కొంచెం నీట్ డ్రెస్సింగ్ వేసుకున్న వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఆ పిల్లలకి. వీడు అంత ఆలోచన ఉండదు కదా. వాళ్ళ పేరెంట్స్ ఎలా అనుకోరేమో, వాడికి ఎన్ని ప్రాబ్లమ్స్ అవన్నీ ఆలోచిస్తారు స్కూల్లో. వాళ్ళు ఆలోచించారు, వాళ్ళు చాలా బుల్లింగ్ చేస్తారు. అలాంటిది కాలు చేతులు రెండూ లేనోడు రోజు స్కూల్కి వస్తున్నాడు. ఆయనకి ఎంతమంది ఎన్ని గవర్నమెంట్ చేస్తారు అలాంటి దేశంలో అసలు ఉండలేదు. నువ్వు ఇప్పుడు ఈ దేశం నుంచి అమెరికా వెళ్ళావు, అమెరికాలో స్కూల్ స్టార్ట్ అయ్యావు, ఓకే, నీకు ఇంగ్లీష్ సరిగ్గా రావట్లేదు. నేను ఎంత కామెంట్ చేస్తుంది సార్, నువ్వు వారం రోజులు ఇంటికి వచ్చినాడు, నేను వెళ్ళిన స్కూల్కి, నేను ఇండియా వెళ్ళిపోతున్నాను, జస్ట్ ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడాలి. అది 3 నెలల రోజులు కోచింగ్ తీసుకుంటూ వచ్చేస్తుంది ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా. నువ్వు నేర్చుకుంటే వచ్చేసిన దానికి నీకు అంత బుల్లింగ్, నీకు అంత గిల్టీ ఫీలింగ్ వస్తే, నీకు మళ్ళీ తిరిగిరాని కాలు చేతులు తిరిగిరాని వాడికి బుల్లింగ్ చేస్తే అవి ఎక్కడి నుంచి వస్తాయి? రావు. అవన్నీ ఎదుర్కోలేదు. వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే వాడిని స్కూల్స్ ఫర్ స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్ స్టూడెంట్స్ కాకుండా, అలాంటి స్కూల్స్లో కాకుండా నార్మల్ స్కూల్స్లో పెట్టేశారు. అదంతా పాపం వస్తుంది. ఏంటి ఆ డెసిషను, అందరూ ఏడిపిస్తారు, మీ బాబుకి మైండ్ సెట్ మారిపోయి రాక్షసులు వాళ్ళు అలాంటిలా మారిపోగలడు అని అనిపిస్తుంది. కానీ కాదు, నెగిటివ్గా అయిపోతే అలాగైపోతుంది. కానీ పేరెంట్స్ గైడెన్స్ అవన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయనుకోండి, అలా నెగిటివ్ కాదు. ఆ రాక్షస సినిమాలో అలా మాత్రమే ఆయన్ని డర్టీగా ఫీల్ చేస్తారు మైండ్ సెట్. అందుకే అబ్బాయి అలా జరుగుతుంది. సో పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళారు అనుకోండి, ఛాన్సెస్ వెతుకుతారు అనమాట, ఆపర్చునిటీస్. అంటే పాజిటివ్ వెళ్ళడానికి ఆపర్చునిటీస్ వెతుకుతారు. పాజిటివ్ వెళ్ళడానికి ఆపర్చునిటీస్ వెతకట్లేదు అనుకోండి, ఆబ్వియస్గా మనం వెళ్ళేది నెగిటివ్ ఆపర్చునిటీస్. సో ఇప్పుడు వీళ్ళకి పేరెంట్స్ సపోర్ట్ ఇస్తున్నారు బాగా ఈ అబ్బాయికి, కానీ ఆ స్కూల్లో జాయిన్ చేశారు. ఫస్ట్ వాడికి చాలా హార్డ్గా ఉంటుంది. సో అందరూ నవ్వుతారు ఫస్ట్ రోజు, సెకండ్ రోజు నవ్వుతారు, 4 రోజులు నవ్వుతారు. వాళ్ళు అలాగ అక్కడే ఉండి ధైర్యంగా వాళ్ళ మధ్యలో నిల్చొని వాళ్ళ మధ్యలోనే ఉండి వాళ్ళతోనే మాట్లాడుతుంది అనుకో. అన్నీ ఉన్నవాడు అంత పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా మాట్లాడినప్పుడు, లేనివాడు కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంది అనుకో, మిగతా ఎలా ఉంటుంది? అంటే ఏం లేకపోయినా ఇది చాలా కాన్ఫిడెంట్గా మనలాగే అన్నీ చేస్తున్నాడురా, మనకంటే ఇది చాలా రెట్లు గ్రేటర్ అని చెప్పేసి 1 నెల 2 నెలల తర్వాత అలా చెప్పలు పడతాడు. అప్పుడు ఆ మైండ్ సెట్ మారిపోతుంది. ఆ టైం కోసం వెయిట్ చేస్తారు అనమాట పేరెంట్స్. అందుకే అలాంటి స్కూల్ స్టార్టింగ్లో హార్డ్ ఉండొచ్చు, కానీ అదే వాడికి డిసేబుల్డ్ స్కూల్లో పెట్టారు అనుకోండి, మొత్తం స్కూలింగ్ అంతా డిసేబుల్డ్ స్కూల్ అయిపోతుంది. రేపు పొద్దున్న ఆ డిసేబుల్డ్ స్కూల్ నుంచి బయటకు వచ్చే ప్రతిసారి ఎవరిని చూసినా భయం వేస్తుంది లోపల. ఆ భయం స్కూల్ స్టార్టింగ్లోనే పోతే అందరూ అలాంటి వాళ్ళు అన్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. అది ఆలోచించడం ఆ పేరెంట్స్, అది ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. When Nick was born, his father was so shocked that he left the hospital room to vomit. అంటే దీని అర్థం, ఓకే, వాళ్ళ ఫాదర్ తర్వాత అన్ని జీవించుకోగలిగారు, కానీ వాళ్ళ పేరెంట్స్కి అయితే స్టార్టింగ్లో షాకింగ్ ఉంటుంది కదా. నేను ఒక సినిమా చూశాను, సినిమా పేరు గుర్తులేదు, కానీ అందులో హీరో ఉంటాడు, ఇంగ్లీష్ సినిమా. వాడు పుట్టినప్పుడు ముసలోడు అయిపోతాడు అనమాట, చాలా ముసలోడు, 100 ఏళ్ళ ముసలోడు ఎలా తెలుసుకుంది. 100 years old man is like something we cannot see. చాలా అన్ని మొట్టలు పడిపోయి చాలా దారుణంగా ఉంటుంది. 70, 80 ఓకే, 70 ఓకే. 100 years ముసలివాడు పుడితే ఎలా ఉంటాడో అలా పుడుతున్నాడు ఒక అబ్బాయి.
వాళ్ళ నాన్న చూస్తాడు ఇది పుట్టగానే చూసేసరికి అది షాక్ అవుతుంది. అలా పెద్ద బిజినెస్ మ్యాన్ వాడు ఏదో చేయాలనుకుంటాడు పుట్టిన అబ్బాయి, కానీ అది చూసి షాక్ అవుతాడు. వెంటనే అలా వెళ్ళి ఆర్ఫనేజ్ ఇంట్లో ముందు వదిలేసి వచ్చేసింది కూడా. అంటే ఆ షాక్ ఇది ఆ అబ్బాయి ఆ స్టోరీ డిఫరెంట్ రివర్స్ అయిపోయింది అనమాట. ఆ ముస్లింలో పుట్టినేసి అందరూ షాక్ అవుతుంది. డాక్టర్ కూడా తెలియదు. అదేమవుతుందంటే అలాగే ఏజ్ అవుతున్నప్పుడు రివర్స్ అవుతుంది ఏజ్. అది ఏ స్పెషల్ కేస్ ఆఫ్ బెంజమిన్ బట్టన్ ఏదో ఉంటుంది. ఫస్ట్ 100 years నుంచి అలా వెనక్కి 190, 90, 80, 80, 70 అంటే వీడితో పాటు కుట్టలంతా ముస్లిం పీడియంగా అవుతుంది. రివర్స్ అనమాట. చిన్న పిల్లడప్పుడు చచ్చిపోతుంది. అలా చిన్న అయిపోతుంది. హైట్ కూడా పెరుగుతుంది, హైట్ కూడా తగ్గిపోతుంది. హైట్ అలాగే ఉంటుంది. బిహేవియర్ థింకింగ్ చిన్నపిల్లలు అనమాట. ఒక 9 నెలల పిల్లలు అలా ఉంటుంది. అలా అవే అలాగే ఉంటాయి. అమ్మాయికంగా ఫేస్ అంతా అలాగే ఉంటుంది, కానీ లాంగ్ మైండ్ సెట్ మారుతుంది కదా. సో లైక్ దట్ వీళ్ళ ఫాదర్ కూడా వీళ్ళు చూడగానే చాలా షాక్ అయ్యారు. షాక్ అయ్యి ఎంత షాక్ అంటే ఆ అబ్బాయిని చూడగానే పరిగెత్తుకుని బయటకు వెళ్ళి వామిటింగ్ వస్తుంది. కాలు చేతులు లేకుండా పిల్లడు పుట్టాడు. దానికి పేరు కూడా ఉంటుంది. అలా పుడితే దాన్ని ఏమంటారండి మీరు రిమెంబర్? కాలు చేతులు లేకుండా అబ్బాయి పుడితే దాన్ని ఏమంటారు? ఏం చెప్పంటారు? నెక్స్ట్ his distraught mother couldn't bring herself to have him until he was 4 months old. తానుగా పట్టుకొని ఎత్తుకోలేకపోయింది వాళ్ళ మదర్. ఆ అబ్బాయి పుట్టిన 4 నెలల వరకు. His disability came without any medical explanation. A rare occurrence called Phocomelia and his parents spent many years asking why this cruel trick would have happened to them. Why would have happened అంటే ఎవరికి కాకుండా మాకే ఎందుకు జరిగింది, మాకే ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన అంటే మనం వాళ్ళే అనమాట. సో ఈ ప్రపంచంలో ఎంతమంది ఉంటుండగా మా కొడుకే ఎందుకు ఇలా పుట్టాడు అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అయితే దీనికి డాక్టర్స్ దగ్గర కూడా మెడికల్ ఎక్స్ప్లెనేషన్ లేదు. కొన్ని కోట్ల మందిలో ఒకటి పుడతాడు అలాగా, కొన్ని 100 కోట్ల మందిలో ఒకటి పుడతాడు అలాగా. అది ఎంత రేర్ చూడండి. సో దాని పేరు కూడా చెప్పారు అలాంటి అక్కరెన్స్ని. అలాంటి రేర్ అక్కరెన్స్ అంటే రేర్ అంటే ఏంటి? చాలా చాలా తక్కువ, అమావాస్యకు కొన్ని ఉంది అన్నట్టు. దాని పేరు ఫోకోమేలియా. ఓకే, ఫోకోమేలియా. నెక్స్ట్ కానీ విక్ ఏం చెప్తుంటాడంటే, నిక్ ఏం చెప్తుంటాడంటే నేను ఇలా పుట్టాను కానీ యాక్చువల్గా మా మదర్ ఒక నర్స్ అంటే ఏంటి? ఆబ్వియస్గా మామూలుగా తెలుసు కుంకుమ పోతుంటే మా బాబు తెల్ల పడతాడు, లేకపోతే రోజు అన్ని మార్నింగ్ సన్లైట్లో ఉంటే డి విటమిన్ వస్తుంది, అది నా బాబుకి మంచిది. రోజు నేను జీడిపప్పు బాదం పప్పు తింటే మా బాబు పుష్టిగా పడతాడు. ఇలాంటివన్నీ మామూలు వరకు తెలుసు. అలాంటప్పుడు నర్సుకి తెలియదండి. సో వాళ్ళ మదర్ నర్స్ అయినప్పుడు మా మదర్ అన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యారు, కానీ మరి దేవుడు నాకు ఇలా పుట్టించడానికి ఫీల్ అవుతున్నాడు అనమాట. My mother was a nurse and she did everything right during pregnancy, but she still blamed herself, he said. తను తానే నింద మోపుకుంది. బ్లేమ్ అంటే నింద మోపుకోవడం. సో నిజానికి యాక్చువల్గా తన నర్స్ అన్ని పర్ఫెక్ట్గా తీసుకుంది, కేరింగ్ అంతాను. కానీ తను ఫీల్ అవుతుంది అనమాట, నేను ఏదో తప్పు చేశాను నేను ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో, అందువల్లే నా బాబు ఎలా పుట్టాడు, నాదే ఆ కర్మ, నాదే తప్పు అని ఫీల్ అవుతుంటాడు. కానీ యాక్చువల్గా తను అన్ని కేర్ తీసుకున్నాడు, అంత కేర్. Are you understanding? Okay, you are understanding my lesson, that's fine. That's great.